అంటే ఎంత బలహీనుడో మనము చూస్తున్నాం. యవనస్తుడు బలహీనుడే, పసివాడు బలహీనుడే, వృద్ధుడు బలహీనుడే. కానీ మనం ఏమనుకుంటాం అంటే చాలా బలవంతులు అనుకుంటాం, చాలా బలవంతులు అనుకుంటాం. అందుకే ఎలాంటి బలహీనులంటే మనుషులు కట్టెఫుల్ల కన్నా బలం ఉంటుందంట. మానవుని బలాన్ని దేనికి పోల్చాడంటే గడ్డికి పోల్చబడింది. ఇక్కడ కట్టెఫుల్ల గట్టిగా ఉంటుందా, గడ్డి గట్టిగా ఉంటుందమ్మా? ఏది పుల్ల గట్టిగా ఉంటుందా, దానికి ఉంటున్న రవిది గట్టిగా ఉంటుందా? ఇక్కడ చూడండి 6వ వచనంలో మాట్లాడబడింది. యెషయా గ్రంథము 6వ వచనం 7, 8 వచనాలు. ఆలకించుడి, ప్రకటించుమనొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమని? నేనేమి ప్రకటింతునని మరొకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వువలే ఉన్నది. భక్తుడు అన్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు, వారి అందమంతయు పువ్వువలే వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చూడండి, దేవుడు ఏమని రాస్తున్నాడంటే మానవుని యొక్క బలాన్ని దేనికి పోలుస్తున్నాడు? గడ్డి కాసే పువ్వు. ఏం చెప్పండి? పువ్వు లాంటిది జీవితం అని రాయబడింది. గడ్డిలాగా వాడిపోయే జీవితం. అందుకే వారి అందమంతయు, చూడండి పూలు ఎంత అందంగా ఉంటాయమ్మా. స్త్రీలు చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. 4 రోజులు కూడా పెట్టుకుంటారు దాన్ని. పొద్దున పెట్టుకున్న పూలు మధ్యాహ్నంలో పిల్ల ఏమైపోతాయి చెప్పండి? అంటే మానవుని యొక్క బలం ఎంత పెద్దదో చూడండి. మానవుడు ఎంత బలహీనుడో చూడండి. కానీ ఈ బలహీనుడైన మానవుడు ఏం చేస్తున్నాడంటే విర్రవీగుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? విర్రవీగుతున్నాడు. నేను ముందు చెప్పాను, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగాపడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగాపడకుమా. ఏమంట? నువ్వు నా బలం ఇంత అనుకుంటే, నీవు పిల్లలు బయటికి పోదండి, లోపల కూర్చోండి యవనస్తులు. మన బలం అనేది చూసుకోవడానికి బాగుంటుంది, మన అందం అనేది చూసుకోవడానికి బాగుంటుంది. కానీ ఆ బలము ఎప్పుడు కరిగిపోతుందో తెలియదు. మన బలం ఎలాంటిదంటే మంచుగడ్డలు లాంటిది అన్నమాట. మన బలం ఎలాంటిది చెప్పండి? మంచుగడ్డలు. చూసేకి చాలా చల్లగా మంచిగా మంచు ఉంటుంది. ఎండ తగిలితే ఏమైపోతుందమ్మా? ఏమైపోతుంది? కరిగిపోతుంది అన్నమాట. మంచుగడ్డ లాంటి బలాలు. మనం ఏం చేస్తాం? అబ్బా నా కండలు కదా, మనకు వచ్చే భాష గుడి కంటి కొండల్లాగా ఉన్నాయి. ఉంటాయా? ఎప్పుడు కరిగిపోతాయో తెలియదు. గడ్డి కోయబడితే ఎలా ఎండిపోతుందో, పువ్వు పెట్టుకుంటే ఎలా వాడిపోతుందో, ఎండొస్తే మంచు ఎలా కరిగిపోతుందో, మానవుని బలం అనేది శాశ్వతమైనది కాదు. కానీ ఈ అందాన్ని చూసి, ఈ బలాన్ని చూసుకొని ఏం చేస్తున్నాం మనము? నాలాగా బలవంతుడు లేనే లేడు. అందుకే బైబిల్ చెప్తుంది,
బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, ఎవరు చెప్పండి, బలహీనులను చేసి. కాబట్టి మానవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బలహీనుడే. ఎవరు చెప్పండి, బలహీనుడే. కాబట్టి మన బలాన్ని బట్టో, మన బంధు బలగాన్ని బట్టో, మనకుంటున్న పేరును బట్టో, మనకుంటున్న అందాన్ని బట్టో మనం అతిశయించి గర్విస్తే ఏమి ప్రయోజనము లేదు. కాబట్టే మనందరం ఒక సత్యాన్ని ఎరగాలి. ఏంటి తెలుసా? మన బలము చాలా బలహీనమైనది. మన బలము ఎలాంటిది చెప్పండి? చాలా బలహీనమైనది. కాబట్టి బలహీనమైన మనిషిని బలపరచువాడు దేవాది దేవుడు. కాబట్టి ఇక్కడ 8వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి, 7-8. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారేనంట. ఎలాంటి వారమ్మా? మిమ్మల్ని ఎవరైనా గడ్డిలాగున్నావంటే ఎట్లా ఉంటుంది మన కోపం? గడ్డిలాగంటే చాతగాని వాడివి నువ్వు, చాతగాని దానివని ఎవరైనా అంటే, నన్ను ఇంత మాట అంటివా, నేను నీకు ఎట్లా కనబడతాను, నేనేం పని చేయనికి శాత కాదనుకుంటువా, చూస్తావా నా బలం ఏంటో అని విరవిగుతాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఎలాంటి వాడు అంట, దేవుని యొక్క శ్వాస ఇడిస్తే కూడా, అంటే గాలి ఎండే కాదంట, గాలి కూడా వాడిపోతాయి పూలు. తెలుసమ్మా మీకు? పూలు ఏమైపోతాయి? గాలి కూడా వాడిపోతాయి. కాబట్టి వాడిపోయే మన బలానికి దేవుడు అక్కడ మాత్రమే ఎలాంటి వాడంటే శాశ్వతమైన వాడని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. 8వ వచనం, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. శాశ్వతమైన వాడు ఎవరైనా ఉన్నారంటే ఒక దేవుడు మాత్రమే. బలవంతుడు, శాశ్వతమైన బలవంతుడు, శాశ్వతంగా మరణము లేనివాడు, ఎవరి చేత చేయబడినవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక దేవుడు మాత్రమే ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట అంటే మన దేవుని వాక్యము నిత్యము, అంటే అన్ని బలహీనమే గాని దేవుని వాక్యం మాత్రమే నిత్యము నిలిచేది, బలమైనది. అందుకే భక్తురాలు ఒక పాట పడింది, నీ వాక్యమే నన్ను బలపరచెను, బ్రతికించెను. ఏం బ్రతికిస్తా చెప్పండి? దేవుని ఊకుండి సార్, అన్నం లేకుంటే మేము బ్రతకలేము, అబద్ధం చెప్పకపోతే మేము బ్రతకలేము, మోసం చేయకపోతే మేము బ్రతకలేము. బ్రతకలేక ఏమంట, బ్రతకడానికి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. కానీ నిత్యము నిలిచేది ఏంటంటే ఒక దేవుడు, ఆయన వాక్యము. కాబట్టి మనము బలము పొందాలంటే, మనము బలహీనులుగా ఉండకుండా దేవుని బలము పొందాలంటే ఒక వాక్యము రాయబడింది చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 29 వచ్చిన చదువుకుందాం. 29 వచ్చిన, సొమ్ము సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. ఎవరంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, 28వ వచనంలో కూడా మనము చూసినట్లయితే చాలా మంచి మాటలు అక్కడ రాయబడ్డాయి. యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆలయడు. దేవునికి ఎప్పుడైనా అలుపు ఉంటుందా?
నాకు అలుపు వచ్చిందని దేవుడు ఎప్పుడైనా పండుకున్నాడయ్యా? ఎప్పుడైనా నిద్రపోయాడా? ఆయనకు అలసట లేదు. ఆయన నిత్య బలవంతుడు, నిత్య యవనుడు. కాబట్టి ఆయన బలవంతుడు గనక మనము కూడా ఏం చేయాలి తెలుసా? బలపరచువాని. ఎవరిని బలపరుస్తంట? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. నీవు బలహీనంగా ఉన్నప్పుడు, నీకు చేతగానప్పుడు, నీ బలము చాలనప్పుడు, నీకు బలము కావాలంటే ఎదురు చూడాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ముసలోళ్ళు ఇంట్లో కూర్చుని ఉంటారు, వాళ్ళకి బలం లేదు, పోయి అన్నం వేసుకొని తినలేని బలహీనత ఉంది. అలాంటి వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తారు చెప్పండి? టైం కాగానే ఇంట్లో కోడలకో కొడుకు కోసమో ఏం చేస్తారు? ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తారు, ఫలానా పాప వస్తుంది, వేసి పెడుతుందని ఏం చేస్తారు? వాళ్ళ కోసము ఎదురు చూస్తుంటారు. ఈరోజు చాలామంది ఉద్యోగస్తులు ఎవరి కోసం ఎదురు చూస్తారో తెలుసా? వాళ్ళకి ఆరోగ్యం లేక కాదు, అన్నీ ఉండి వన్ టైం చేయాలన్నమాట. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా ఎవరి మీద ఆధారపడుతున్నారు? వంట మాస్టర్ మీద. వన్ టైం వస్తేనే వీళ్ళకి, లేకుంటే అంటే కాళ్ళు లేక కాదు, చేతులు లేక కాదు, వాళ్ళకి సమయం లేకంట. అంటే వాళ్ళ పని వాళ్ళు. అంటే బలం ఉంది, డబ్బు ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, చేసుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి, కానీ చేసుకోవడానికి మాత్రం వాళ్ళకి ఏం లేదు. చేతగా కాదు, సోమరితనం ఎక్కువయ్యి. ఏమి ఎక్కువై చెప్పండి? ఓపిక లేక. కొంతమంది సోమరులు ఇలాగుంటారు, పనే చేయరు. ఎవరెవరు తెచ్చిపెడితే ఏం చేద్దాం? శుభ్రంగా తిన్నాం. తల్లిదండ్రుల మీద ఆధారపడి వాళ్ళు తెచ్చే డబ్బులల్లో కాల్ చేసుకొని వీళ్ళు ఫోజులు కొట్టుకుంటూ బయట కదా షికారులు తిరుగుతూ, తిరిగేది కాకుండా తప్పు పనులు చేస్తూ తల్లిదండ్రులకు తలవంపులు చేస్తుంటారు. ఎంత బలవంతులో! పని చేయని ప్రతివాడు బలహీనుడే, ఒకరి మీద ఆధారపడి బ్రతికేవాడే. కాబట్టి యవనస్తులు కావచ్చు, యవన బిడ్డలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈరోజు ధనికులందరూ కూడా, ముసలులైతే వాళ్ళు సహజం, వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి ఎవరికో ఒకరు సాయం చేయాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పెడతారా నాయనా అని ఎదురు చూస్తారు. మనము కూడా దేవుని బలం కొరకు ఏం చేయాలంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అమ్మా, నీకు బలం కావాలి. శరీర బలం గురించి నేను చెప్పట్లేదు. శరీరం ఎప్పుడైనా నిష్ప్రయోజనమే, కానీ నీకు ఒక నూతనమైన బలం కావాలి. సంసోను అదే చేశాడు. బలవంతుడిగా ఉన్నాడు ఒకప్పుడు, దేవుడిని విడిచిపెట్టి తిరిగాడు, తనకిష్టం వచ్చినట్లు తిరిగించాడు. ఇదిగో ప్రేమ వివాహం చేసుకున్నాడు మానవుడు. మళ్ళీ ఏ వివాహం చెప్పండి? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తల్లిదండ్రులు వద్దురా 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 విన్నాడా? ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోయాడు మరి. అంతే కదా చిన్నడా? వనిస్యం స్త్రీ విషయంలోనే కదా సంసోను చచ్చిపోయింది. దేవుని కొరకు ఏమైనా ప్రయోజనం కూడా అయ్యాడా? చేశాడు కొంచెంసేపు పని. లోకము కొరకు, లోక కార్యాల కొరకు దేవుడు నాకు వద్దు. ఈ పొద్దు యవనస్తులు అందరూ ఏమనుకుంటారు తెలుసు? ఇప్పుడే నాకు దేవుడు వద్దు, నేను మొరాల లోకంలా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయాలా? దేవునికి దూరం అయిపోయి సంసోను ఏమైపోయాడంటే గ్రుడ్డివాడైపోయాడు. లాస్ట్కి ప్రార్థన చేశాడు చచ్చేటప్పుడు. ఎట్లా నేను చచ్చిపోతాను, ఈ అవమానాలు భరించే కంటే దేవుని చేత వాడబడాలని చివరిగా దేవుని పని చేసి చచ్చిపోయాడు. ప్రార్థన చేసి, ప్రభువా నీవే నన్ను బలపరచాలి. ఆయన బలం కొరకు ఎదురు చూశాడు. అందుకు ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే, నువ్వు లోకంలో ఎంత బలహీనుడు అయినా సరే, నిన్ను అందరు చేత కాదు నీకన్నా సరే, దేవుని కొరకు కనిపెడితే యెహోవా కొరకు ఎదురు చూడుము. ఏం పొందుతావంట? ఎవరు ఏం పొందుతారండమ్మా? నూతనమైన అభిషేకము, నూతనమైన
శక్తి. దేవుని బలం ప్రపంచంలో ఏ బలము ఆ బలముతో సమానము కాదు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెడతాడో ఏ బలము నీకు తోడైనా నీకు సపోర్ట్ రాదు. దేవుని బలమే బలం. అందుకే ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే. కాబట్టి ఎవరి కోసం కనిపెట్టాలి? ఎవరైతే బలవంతులో ఆ యొక్క బలాన్ని పొందటానికి ఆ యొక్క దేవుణ్ణి ఏం చేయాలి? ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు నువ్వేం పొందుతావు తెలుసా? నూతన బలాన్ని పొందుతావు. ఏం చేయాలి? మానవుడు బలవంతుడు కావాలంటే ఏం చేయాలి అంటే బోర్నమిటా తాగితే కాదు. ఈరోజు చాలామంది బీర్లు తాగుతున్నారు. ఏం రావాలని? కడుపు వస్తుంది తప్ప కండబలం రావట్లే. ఏరా పిల్లగాడు భలే లావయ్యంటే అడు బీరు తాగుతాడట. బీరు తాగితే లావ్ అవుతాడా? ఆ తర్వాత నిన్ను తాగుతుంది. అది నువ్వు లావ్ అయినాక నిన్ను తాగుతుంది. అప్పుడు తెలుస్తుంది నీ బలం ఎంతో అని. బీర్ల బలం ఎన్ని రోజులు ఉంటుందయ్యా? కొంతమందికి కొట్లాడనికి చేతగాక తాగొచ్చి కొట్లాడుతుంటారు. ఇదో రకమైన బలం అనమాట. ఏమా కదా, ఇంట్లో వాళ్ళు అదే కదా, తాగినప్పుడు ఏమన్నా నడుస్తుందని 4 పెగ్గులు వేసుకుని వస్తే సరిపోతుంది అనుకుంటారు. ఏం బలం ఇదంతా? ఊష్పట. బలం అనేది దేవుడు ఇవ్వాలి. అది దేవుని శక్తి. బైబిల్లో రాయబడింది ఏంటంటే, సిలువను గూర్చిన సువార్త నశించు వారికి వెర్రితనము, రక్షించుబడి వారికి ఏమంటది? దేవుని శక్తి. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయావో నీ బలమంతా వెర్రితనం. సంసోను వెర్రివాడైపోయాడు, పిచ్చివాడైపోయాడు, అవమానించబడ్డాడు. ఎప్పుడైతే దేవుని కోరుకున్నాడో బలవంతులయ్యాడు. కాబట్టి రక్షించబడు వారికి మాత్రమే దేవుని శక్తి. నాకు రక్షణ వద్దు, నేను ఇట్లనే జీవిస్తా, నా బ్రతుకు నేను బ్రతుకుతా అంటే నువ్వు బ్రతుకుతావు. భయపెట్టో తిట్టో. ఎంతమంది చేతగానులు మాటలుంటాయి. పెద్ద మనుషులో మాట మా నోరన్న ఉండాలంట. ఏముండాల? నోరు ఉంటే చాలంట. కానీ బైబిల్ లోకంలో ఒక మాట ఉంది, నోరు మంచిదైతే ఆ మంచికి బాగా భూ దొరుకుతుందంట. నోరు చెడ్డదైతే ఈపులు బాగులుతాయని రాయబడింది బైబిల్లో. ఏం బాగులుతాయి చెప్పండి? చాలామంది వాళ్ళు పని చేయరు కానీ మాటల చేత ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఫుడ్ గడుపుకుంటూ ఉంటారు చాలామంది. నోరు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నోరు కాదు ఉండాల్సిందే, దేవుని యొక్క భయము భక్తి ఉండాలి. అందుకే ప్రియమైన దేవుడులారా, మనము దేవుని బలము పొందితేనే తప్ప దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనము పొందలేము. కాబట్టే దేవుని కొరకు ఎదురు చూడాలి. నువ్వు నూతన బలం పొందాలంటే, నూతన ఆశీర్వాదాలు పొందాలంటే ఎవరి కొరకు ఎదురు చూడాలంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూడండి, ఈ యొక్క బలాన్ని పొందిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాళ్ళు, ఎలాంటి అద్భుత కార్యాలు వారు చేశారో భక్తుల యొక్క జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. భక్తులే మనకు మాదిరి. ఎవరు మాదిరి చెప్పండి? మనకు భక్తులే మనకు మాదిరి. చూద్దాం, భక్తులు వారి అనుభవాలు ఈ విధంగా చెప్పుకుంటున్నారు. దేవుని కొరకు కనిపెట్టి దేవుని బలం పొంది దేవుని అద్భుత కార్యాలు చూసిన వారు, వారిలో మొదటివాడు మనకు మోసే కనపడుతున్నాడు. చూడండి, మోసే చూస్తున్నాం. మోసేని చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. నిర్గమకాండము 15:2. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణాయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను
నున్నతించెదను, నుతించెదను. చూడండి, చాలా చక్కగా మోసే ఏమని పాడుతున్నాడంటే, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనయే మన ఎవరు? ప్రభు, దేవుడు. అందుకే ఇంకో భక్తుడు ఏం చేస్తాడు? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. చూడండి ప్రియమైన దేవుడిలారా, మరి మోసే అంటాడు, యెహోవాయే నా బలము, నా గానము అంటున్నాడు. నేను పాడే పాట అంతా నా దేవుని బలం. నాకు ఎవరు ఆధారం చెప్పండి? దేవుడే నా బలం. ఎలాంటి బలం తెలుసా? ముందర ఎర్ర సముద్రమున్నా, ఎన్నికి శత్రు సైన్యములున్నా, ఇదిగో దేవుని సన్నిధిలో మోసే ప్రార్థించినప్పుడు దేవుడు మోసతో అన్నాడు, నువ్వు ముందుకు సాగిపో అన్నాడు. ఆ మాటలో బలం ఉంది. అందుకే ఆయన వాక్యం నిత్యము నిలుస్తుందని యెషయా గ్రంథం చెప్పాడు. ఆ మాటకు లోబడి, ఆ మాటను గౌరవించి, ఆ మాట ప్రకారంగా మోసే విశ్వాసము చేత ఇదిగో సముద్రం వైపు కర్రను చాపగానే గొప్ప అద్భుతం, ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఎంత బలవంతుడండి దేవుడు! సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుడని. అందుకే మరి యొక్క భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నా బలం. మన బలం ఎవరు? నా బలము నా భార్య అండి అంటారు కొంతమంది, నా బలం నా భర్త అండి అంటారు కొంతమంది, నా బలం నా పిల్లలండి అంటారు కొంతమంది, నా బలము మా అన్నదమ్ములండి అంటారు కొంతమంది, నా బలము మా రాజకీయ పార్టీ అనుకుంటారు కొంతమంది, నా బలం మా తల్లిదండ్రులు అనుకుంటారు. ఎవరి బలము కూడా శాశ్వతమైనది కాదు. అందుకే మోసే నా బలం ఎవరు తెలుసా? యెహోవాయే, యెహోవాయే నా బలము. చూడండి దావీదు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. దావీదు చాలా మంచి మాటలు తెలియజేస్తున్నాడు. 18వ కీర్తన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి. మరి ఆయన కొరకు ఎదురు చూస్తే మోసే గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగాడు, తనంతట తాను చేయలేదు. కానీ మరి దేవుని యొక్క బలం, నా దేవుడు నా బలము అని అతడు పాట పాడాడు. 18:2 యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా శైల్యము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతులు నన్ను రక్షించెను. మరణపాశం నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొరుల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములను అరికట్టిగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. భక్తుడు దావీదు చాలా మంచిగా అంటున్నాడు, యెహోవా నా బలము. ఎందుకంటే నా శత్రువుల చేతిలో నుండి. ఎవరి చేతిలో నుండి అంట? అక్కడ పుట్టౌట్లో పైన ఉంటుంది, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినము దావీదు ఈ కీర్తన వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా, నేను ఎట్లా అన్నాడమ్మా? ఇట్లా నేను తెలుసా ఆయమనని అంటాం మనం.
నన్ను ఇట్లనే నా ముందొచ్చి ఎట్లా అన్నాడంట దావీదు, యెహోవా నా బలం. ఎందుకయ్యా దేవుడు మీద ఇప్పుడు మరి దావీదు ఎలాంటి వాడంట, తన సైన్యంలో పూర్వ సమకాలికులు అంటారయ్యా, నువ్వు మాకు దీపం లాంటి వాడు. దావీదు ఒక కత్తిసారి పట్టుకుంటే ఎంతమంది చంపుతాడే బైబిల్ ఉంది? 1000 మందిని చంపగలిగిన బలవంతుడు. 1000 మందిని చంపగలిగిన బలవంతుడు ఇంకెవరి మీద ఆధారపడతారా? ఎవరి మీద ఆధారపడు? నేను కత్తి పట్టుకుంటే ఏమనుకున్నావు? గోలియాతును చంపింది ఎవరు అనుకునివి? నేను. మోసే అన్నాడా, ఇదిగో ఆ ఎర్ర సముద్రం చీల్చింది ఎవరు అనుకున్నారు? నేను అన్నాడా? దావీదు కూడా అనట్లేదు ఇక్కడ. మనమైతే ఇంత పని చేస్తే నేను ఏం పడుతుంటాం? మనం అతిశయించబడుతుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. నేను లేదే నీకు పొట్ట గొడుగులే లేవంట. పొట్ట గొడుగులండి తినేటివిలండి. ఏం లేదంటే నీకు పునాదే లేదురా, నేనే నీకు గతి అంటారు అతిశయంగా. కానీ ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నా బలము నా భార్య కాదు, నా బలము నా బామర్ది కాదు, నా బలము నా కొడుకులు కాదు, కానీ నా బలము నా రాజ్యము కాదు, కానీ నా బలము యెహోవాయే. ఎందుకంటే శ్రమలు నాకు వచ్చాయి. ఏమొచ్చినాయంట? నా శ్రమలలో నేను యెహోవాకు అమ్మలారా అయ్యలారా. ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం, ఎదురు చూడడం, ప్రార్థన చేసి దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నాకు సహాయం ఇచ్చేయని ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తే దేవుడు చేసినంటే అతడు ప్రార్థన విని శత్రువుల చేతిలో నుండి విడిపించగలిగిన సమర్థుడని దేవునితో అంటే, నీవే నా బలము, నా బండ నీవు, నా కోట. బయట తీసుకోండి అమ్మా. నా బలము, నా కోట నీవు, నా కొండవు నీవు, నా దుర్గము, నా ఉన్నత దుర్గం. ఎవరు? నా దేవుడు. నేను ఎవరిని ఆశ్రయిస్తాను? నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. నేను ఎవరికి మొరపెడతాను? బలం కోసం, సమస్యలు తీరాలంటే దేవుని కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఆయనకు మొరపెడతాను. ఆయనే నాకు సహాయం చేస్తాడు, ఆయన నా అక్కర్లు తీరుస్తాడు, ఆయన నా అవసరాలు తీరుస్తాడు. నా శత్రువుల చేతిలో నుండి ఏం చేస్తాడమ్మా? విడిపిస్తాడు, రక్షిస్తాడు, నాకు బలాన్ని ఇస్తాడు. చూడండి ఎలాంటి సహాయం దేవుడు చేశాడో కీర్తనకరుడు దావీదు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం 32వ వచనం నుంచి. 30 కీర్తనలు, 18 కీర్తన 32. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు విత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి తన శత్రువుల సైన్యం తన చుట్టూ ఉన్నప్పుడు, నాకు సైన్య బలం కాదు, భార్య బలం కాదు, కొడుకుల బలం కాదు, బామార్దుల బలం కాదు, రాజ్య బలం కాదు, నాకు కావలసింది దేవుని బలమని దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఆ యొక్క దావీదు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు సహాయము చేసినని ఆ యొక్క కీర్తనకారుడు మరి 6వ వచనం లాస్ట్ లైన్లో ఆ మాటలు తెలియజేస్తూ, ఏం సాయం చేసాడబ్బా ఆయనకు మొరపెడితే? ఎలాంటి ఆశీర్వాదం దావీదు పొందుకున్నాడు? ఎందుకు దావీదు మనకు మార్గదర్శకులుగా ఉన్నారు అంటే, దావీదు దేవుడు చేసిన మేళల గురించి ఇట్లా అంటాడు. ఏమంటాడంటే, నాకు బలము ధరింపజేసిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. అమ్మా, మనకు పిల్లలు ఉంటారు కదా, మనకి పిల్లలకి బట్టలు ఎవరు ధరింపజేస్తారు? తల్లిదండ్రులు. అలాగే బలహీనులమైన మనం, సమస్యల్లో ఉన్న మనం, ఇబ్బందులు ఉన్న మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగితే
ఆయన మనకు దేవుడు తన బలాన్ని ఒక వస్త్రముగా ధరింపజేస్తాడంట. బలవంతులనుగా తయారు చేస్తాడు. బలహీనులను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బలవంతులుగా చేస్తాడు. అందుకే మొదటిగా దావీదు ఇక్కడ 5-6 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే, మొదటి విషయం, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. ఒక మాట చెప్తాను. దావీదు వినండి, యుద్ధానికి పోయాడు. ఇంచుమించు 18 సంవత్సరాలు అటు ఇటు వయసులో ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యుద్ధ భూమికి వెళ్ళాడు. ఏం చేయడానికి పోయినాడు? క్యారారు ఇవ్వటానికి పోయినాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి వెళ్లకుండా అందరూ భయపడుతున్నారు. యుద్ధం ఎవరితో చేయాలా? గోలియాత్తో చేయాలా. చాలా బలవంతులు అక్కడ ఉన్నారు, శూరులు వీరులు చాలా మంది ఉన్నారు. ఎవరు కూడా యుద్ధం చేయలేకపోయారు. దావీదు అన్నాడు, నేను యుద్ధం చేస్తానయ్యా అంటే, అయ్యా నువ్వు యుద్ధం చేయాలంటే ఏం ధరించుకోవాలి? యుద్ధాయుధాలు ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలయ్యా? యుద్ధాయుధాలు ధరించుకోవాలంటే, మనోడు సౌలు, నేను పొట్టోడు అనుకునేనేమో సౌలు, అతను చాలా హైట్ పర్సన్, చాలా హైట్ మ్యాన్. ఆయన వస్త్రాలు ఎలా ఉంటాయేమో చిన్నగా ఉంటాయా? రాజు వస్త్రాలు చాలా పెద్దగా ఉంటాయి. వాటన్నిటిని తీసుకొని యుద్ధం చేయరా దావీదు అని రాజు యొక్క యుద్ధ సైన్య వస్త్రాలు ధరిస్తే దాంట్లో కనపడకుండా ఉన్నాడు మనడు. కత్తి కనపడదు, ఏం కనపడదు. అయ్యా నాకు ఈ యొక్క ఆయుధాలు నాకు వాడుక లేదు. ఏం లేదంటామా? వాడుక లేదు. ఇవి నా వల్ల కాదు, ఇవి నాకు యుద్ధానికి పనికి రావు. మరి ఎట్లా చేస్తావయ్యా? యుద్ధము యెహోవాయే. ఏమన్నాడు? యుద్ధము యెహోవాయే చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. నిజంగా యుద్ధ ఆయుధాలు ధరించాడు, కానీ అది యుద్ధానికి పనికి రాలేదండి. గోలియాతును చంపడానికి పనికొచ్చాయా? రాలేదు. మరి ఏం ధరించాడు అంటే, నేను యెహోవా పేరట వస్తున్నాను. ఎవరి పేరట? యుద్ధము నేను చేసిన ఏది చర్చిలోనా? నేను లేకపోతే ఏమీ కాదనుకుంటాం. మన చేత ఏమి కాదమ్మా, మనం ఏమి చేయలేం. మనల్ని చేయించువాడు ఎవరు చెప్పండి? నేను మొన్న కోడి పిల్ల ఒకటి తెచ్చిన బొమ్మలకి ఏముంటాయి చెప్పండి? స్కూటర్లకు కానీ బొమ్మలకి ఏముంటాయి? కీ ఉంటుంది. కీ ఉంటుంది లేదమ్మా? కీ పెడితే ఏం చేస్తుంది? చెప్పండి? కీ పెడితే కీ బలం ఉన్నంతకాలం పనిచేస్తుంది. మళ్ళీ వెంటనే ఏం చేయకపోతుంది? ఆగిపోతుంది. మళ్ళీ ఏం పెట్టాలి? మనం కీ పెట్టాలా? మనం అలాంటి వాళ్ళం అన్నమాట. ఎలాంటి వాళ్ళము? కీ లాంటి వాళ్ళం. కంప్యూటర్ ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చింది? టెక్నాలజీ పెరిగిపోయి రోబోట్లు వచ్చాయి. రోబోట్కి కూడా ఏం పెట్టాల్సిందే? బ్యాటరీ పెట్టాల్సిందే, కీ పెట్టాల్సిందే. అది కదా, దానికి ఉంటున్న శక్తి, బ్యాటరీలో ఎంత శక్తి ఉంటుందో మన సెల్ ఫోన్ కూడా అంతే. సెల్ ఫోన్ లాంటి వాళ్ళ మనం ఛార్జింగ్ ఉంటేనే పని చేస్తాం, లేకుంటలేదు. ఛార్జింగ్ లేకుంటే సెల్ ఏమని పనికి వస్తుందా? ఏం పనికిరాదు. అలాగే దేవుని శక్తి అనేది నీలో లేకపోతే, దేవుని బలం అనేది నీలో లేకపోతే నువ్వు ఎలాంటివంటే బొమ్మ లాంటి వ్యక్తివి. కీ పెట్టకపోతే నీ పని చెయ్యవు. పెట్టేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బలం నీలోకి రావాలి. ఆయన వాడుకుంటే నువ్వు బలంగా వాడబడతావు. కానీ మనం ఏమంటాం తెలుసా? అంత నేను లేకుంటే ఏమీ లేదు. ఈ గేరుకి పెద్ద నేను అంటాడు. గేరుకి ఏమని చేసింటాడు మంచి కదా, బూటకం మాటలు. కాబట్టి దేవుని యొక్క బలం, దావీదు అంటాడు, నాకు బలము ధరింపజేవాడు ఆయనే. చూడండి, ఎప్పుడు ఆయన బలాన్ని పొందుకున్నాడంటే, బలహీనులను శక్తిహీనులను బలవంతులుగా చేసేవాడు. యెషయా గ్రంథం మనం చూసి ఆయనే బలం ఇచ్చేవాడు కనుక ఆయనకు మొరపెడితే, ఆయన కనిపెడితే, ప్రార్థన చేస్తే నూతన బలం ఇస్తాడు. ఆకారం కాదు అక్కడ యుద్ధం చేసింది, దేవుని యొక్క బలం యుద్ధం చేసింది దావీదుతో కలిసి. యుద్ధము యెహోవాయే, యుద్ధము యెహోవాదే. చప్పట్లు. యుద్ధము యెహోవాయే. అందరూ యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాది. ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా. ప్రభు అయిన యేసుక్రీస్తే మన బలం. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు బలాన్ని ధరింపజేయవాడు. ఇంకొక మాట ఇక్కడ రాయబడింది ఏంటంటే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. అమ్మా, ఏ మార్గం చెప్పండి? ఏ మార్గం అమ్మా? దుష్టుల ఆలోచన చెప్పునా నడువకు సాగుమా నీ యాత్రలో. అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవకు, పాపుల మార్గంలో నిలబడొద్దు, అపవాసకులు కూర్చున్న చోట కూర్చుండవద్దు. మరి ఏం చేయాలి అంటే, నువ్వు యథార్థమైన మార్గంలో నడవాలి. అది నేనే మార్గం, నేనే సత్యం, నేను మార్గమై ఉన్నాను. నన్ను చూసి నడిచేవాడు పరలోకానికి చేరుతాడు. ఎక్కడ చేరుతాడు? మార్గము. క్రొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు పాడతాడు, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దూరంగా వెళ్ళిపోయాను దేవా, నేను మార్గం తప్పిపోయాను నాయనా. అయ్యా, నేను నడవలేని బలహీనులుగా ఉన్నాను. పాపములో నడిచాను, శాపములో నడిచాను, కక్షలతో నడిచాను, క్రోధములతో నడిచాను, అసూయతో నడిచాను. నాకంతా చెడు మార్గములే, కోపముతో నేను మండిపోయి నడుస్తున్నాను. నన్ను ఏ మార్గంలో నడుపు? యథార్థమైన మార్గంలో నడుపు. నేనే మార్గం, నేనే సత్యం అన్న దేవుడు. ఆయన మనకు మార్గానిగా మనల్ని నడిపించటానికి మనకు ఒక మార్గము, సిలువ మార్గాన్ని చూపించాడు యేసయ్య. ఏ మార్గం చెప్పండి? సిలువ మార్గం. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయనకు మొర పెడతారో, వాళ్ళు గూర్చి రాస్తాడు, వారు మరణములో నుండి జీవములోనికి. అమ్మా, నీవు మరణములో ఉన్నావేమో, కక్షలతో ఉన్నావేమో, భేదాలతో ఉన్నావేమో, అసూయాలతో ఉన్నామో, నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావేమో, అయితే అది మరణ మార్గము. ఏ మార్గంలోకి రావాలి? నీవు జీవ మార్గంలోకి రావాలంటే యేసయ్యకు మొరపెట్టాలి. ఆయన ఇచ్చే బలం ఏంటి తెలుసా? నశించుచున్న వారికి దేవుని శక్తి ఏమంట? వెరితనం. రక్షించబడితే, నిన్ను నన్ను రక్షించుట కొరకు, నీకు నాకు మార్గం చూపించడానికి, మనల్ని యథార్థమైన మార్గంలో నడిపించడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నూతన బలాన్ని ఇవ్వడానికి, నీ మార్పును దయచేయటానికి ఆయన ఏమైపోయాడు తెలుసా? బలహీనుడుగా నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి. ఆ మార్గము యేసయ్యే. ఎక్కడికి వెళ్ళడానికి? అందుకే మార్గము చూపము నా తండ్రి ఇంటికి. అక్కడ ఏముందంట? మాధుర్యం ఉంది, ప్రేమ ఉంది దేవుని దగ్గర. కాబట్టి నీవు యథార్థంగా బ్రతకకపోతే ఒకరోజు నరకానికి వెళతావు. దేవునికి మొరపెట్టకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు నరకానికి వెళతావు. కాబట్టి కీర్తనకరుడు అంటాడు, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడాయన. మనం ఎవరైనా ఎలా నడుస్తుందో తెలుసా? దుష్టుల ఆలోచన, పాపుల మార్గంలోన, అపవాసకులు కూర్చుండే చోటున కూర్చొని కాలయాపన చేస్తుంటాం. కాబట్టి మధ్యాహ్నం సమయంలో నువ్వు నూతన బలం పొందాలంటే, నీ బలం ఎలాంటి చెప్పండి? గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, అలాంటిది ఏమైపోతావు? ఏ దినమందైనా, ఏ క్షణమైనా వాడిపోతావు. వాడిపోకముందే వాడుకో అన్నాడు ఓ భక్తుడు పాట. అయ్యా, నేను వాడిపోయే పరిస్థితిలో ఉన్నాను, నన్ను వాడుకోయా. ఇప్పటి నుంచైనా
నీ గలీజ్ జీవితాన్ని విడిచిపెట్టి, పాప బ్రతుకు విడిచిపెట్టి, పాత బలాన్ని నమ్ముకోకుండా, లోకములో పడిపోకుండా వాడుకో ప్రభువా అని నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు నూతన బలాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు నమ్మకపోతే అది దేవుని శిక్షగా ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మకపోతే శిక్ష. ఏది కావాలి నీకు? నూతన బలం కావాలనా, శిక్ష కావాలనా? పరిశోధన చేసుకు, ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాలను నూతన బలం పొందాలంటే నీ బలము గడ్డి పువ్వు లాంటిది, పువ్వు లాంటిది, వాడిపోయే అంటే ఈ లోక బలం శాశ్వతం కాదు. దేవుడిచ్చే బలం పొందాలి, ఆయన దగ్గర కనిపెట్టాలి. ఎందుకంటే బలహీనులను, శక్తిహీనులను బలపరచువాడు ఆయనే, వృద్ధిపరచువాడు ఆయనే. నీ ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తి మరణంలో నుండి జీవంలోనికి నువ్వు దాటాలంటే నీ కొరకు, నా కొరకు సిలువ వేయబడిన యేసు క్రీస్తును చూద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏ బలం నీకు కావాలి? పాత బలమా అంటే పాప జీవితమా? నూతన బలమా అంటే యేసుక్రీస్తుని కలిగి జీవించటమా? ఏది కావాలా? సంసోను దేవుని బలాన్ని వద్దనుకొని లోకమే బాగుందనుకొని పోయాడు. ఏమైపోయాడు? పతనం అయిపోయాడు, గుడ్డివాడైపోయాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రార్థన చేశాడు, దేవుని బలం పొందాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోసే చాలా బలహీనుడు, పారిపోయిన వాడు. యెహోవాయే నా బలం అన్నాడు. దావీదు శత్రువుల చేతుల నుండి విడిపించబడి యెహోవాయే నా బలం అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీ బలం ఎవరు? ఒక్కసారి ఆలోచించాను, ప్రార్థన చేసుకుందాం, మొరపెడదాం ఆయన సన్నిధిలో.